ఐ ప్రామిస్ యూ, నేను రేఖతో మాట్లాడతాను. అండ్ ఒకవేళ తను తప్పు చేసి ఉంటే గనక నేను రేఖని ఎప్పటికీ క్షమించను. నిజంగా నాన్నయ్య? అన్నయ్య థ్యాంక్ యూ. నువ్వు నాకు ప్రామిస్ చేసి తీరాలి. రేఖ వదిన ఎంత తెలివిగా అయినా అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నించినా సరే నువ్వు మాత్రం ఆవిడని నమ్మకూడదు. నేనైతే నన్ను నేను నిరూపించుకోలేను కదన్నయ్య. నా బేబీ అయితే ఇప్పుడు ఈ లోకంలో కూడా లేదు. తను ఎప్పటికీ తిరిగి రాదు, ఎప్పటికీ రాదు. నువ్వు నాకు ప్రామిస్ చెయ్యనయ్య, నాకు ప్రామిస్ చెయ్యనయ్య. అన్నయ్య ప్లీజ్ ప్రామిస్ చెయ్యి. నీ నిజాన్ని నిరూపించుకోవడానికి నీకు రాఘవ్ తోడు అవసరమే ఉంది ఉన్నతి. నువ్వింకా ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో. నీ అబద్ధానైతే ఇంక నువ్వు దాచలేవు ఉన్నతి. నీకు అందరికంటే ఎక్కువగా ఎవరు క్లోజో వాళ్ళు గుడ్డి ప్రేమనే కాపాడగలదని అనుకుంటున్నావు. మీ అన్నయ్య ధ్రువ్. చాలు రేఖ, ఇంకా ఆపేసే ఇదంతా. నువ్వు ఇప్పటికే అర్థం లేని నిందలు వేసి ఉన్నిని చాలా బాధ పెట్టేశావు. ఇంకా చాలా ఆపు. నాకు అసలు నమ్మకం కలగట్లేదు. నువ్వు ఉన్ని మీద ఇంత నీచమైన నిందలు ఎలా వేయగలుగుతున్నావు? రేఖ, నేనెప్పుడు నీకు తోడుగా నిలబడ్డాను. దాని అర్థం నువ్వు నా తోడుని గ్రాంటెడ్గా తీసుకోవాలి అని కాదు. నీకు తెలుసు కదా ఉన్ని బాధపడుతుంటే నేను చూడలేనని. కానీ ఒకవేళ తనని బాధ పెట్టే వ్యక్తి నువ్వైనా సరే నేను నిన్ను కూడా క్షమించను. ఇంకా చాలా ఆపు. ఉన్ని బిడ్డ గురించి ఇంకేం మాట్లాడొద్దు. లేదన్నయ్య, నేను ఈవిడ్ని నా బిడ్డని చంపినందుకు క్షమించేంత వరకు ఈవిడ అస్సలాగరు. సరే, నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. మీరు ఏవైతే చేశారో నాకు నా బిడ్డకి కూడా నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని అస్సలు తప్పు పట్టను. సో ప్లీజ్ నన్ను కాస్త ప్రశాంతంగా బ్రతకనివ్వండి. నా నుంచి నావి ఇంకేమీ లాక్కోకండి. కనీసం మీరు నన్ను నా బేబీతో ఉన్న జ్ఞాపకాలతో అయినా బ్రతకనివ్వండి. ఏ బేబీ ఉన్నతి? నువ్వు అసలు ఎప్పుడూ తల్లివి కానేలేదు. నీ ప్రెగ్నెన్సీ చాలా పెద్ద అబద్ధం. నువ్వు ఆ అబద్ధం నీకు ధ్రువ్కి మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి చెప్పావు. రేఖ, ఇప్పుడు నువ్వు నీ హద్దులన్నీ దాటుతున్నావు.